జీవితం ఒక పయనంలో చాలా మలుపులు వస్తాయి. మలుపులో ఒక ఆఖరి మలుపు ఏంటంటే, ఇక్కడ కన్ను మూసి ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికి చేరడం. లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ టర్న్స్. నాకు ఎప్పుడు ఒక ప్రీచర్గా ఇట్లాగా బోల్డ్ అని సభలకు వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు అనిపిస్తుంది, అరే బ్రతికున్నప్పుడు సెలబ్రేట్ చేయొచ్చు కదా, పోయిన తర్వాత ఏం సెలబ్రేట్ చేస్తారు మీరు? ఇంత బ్యూటిఫుల్గా జోకి ఉన్నప్పుడు ఒకవేళ జోకీస్ బర్త్డే అని సెలబ్రేట్ చేస్తే ఎలా ఉండేదో? ఆయనకి ఇష్టం లేదు, అయినో ఎలా ఉండేదో? Now what is the point in celebrating a person when he's not there? So my advice to you is, మీరు బ్రతుకున్నప్పుడు మిమ్మల్ని మీరు సెలబ్రేట్ చేసుకోండి, మనం ఉన్న వాళ్ళని సెలబ్రేట్ చేసుకోవాలి. I think that's the right tribute to people. బైబిల్ గ్రంథంలో చక్కగా చదివిన మాటలు గమనిస్తే అందరికీ ఒక సమయం వస్తుంది అని లిఖించబడింది. ఆ సమయం కొరకు ఎదురు చూసేవాళ్ళు కొంతమంది, అమ్మ రాకుండా ఉంటే బాగుండు అని అనుకునేవాళ్ళు కొంతమంది. బ్రతికినన్నాళ్ళు హుందతనంగా బ్రతకాలి. ఐ థింక్ ఈ జింగ్ అందరిలో ఉండాలి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బట్ యట్ దట్ వన్ హోప్, క్రీస్తుని అంగీకరించిన వాడికి ఒక నిరీక్షణ ఉంటుంది. అంగీకరించకుండా ఉన్నవాడికి నిరీక్షణ ఉండదు. ఆ నిరీక్షణ ఏంటి? క్రీస్తుని అంగీకరించిన వాడికి, దేవుణ్ణి నమ్ముకున్న వాడికి, మరొక మాటలు చెప్పాలంటే, మరణించినను ఆ మరణం అంతం కాదు. ఈ లోకానికి యేసయ్య వచ్చింది ఎందుకంటే మరణాన్ని జయించడానికి వచ్చాడు. మరణం అంతం కాదు. డెత్ ఇస్ బట్ ఎ పోర్టల్ టు ఇటర్నిటీ. నిత్యము కొరకు ఒక ద్వారమై ఉన్నది మరణం. సో నిత్యము నుండి వచ్చిన నీవు నేను, మనకి మరణం లేదు. శరీరానికి మాత్రమే మరణం. మనం ఆత్మై ఉన్నాం. మనకు తెలుసో తెలియకో, ప్రపంచానికి తెలుసో తెలియకో పోయారండి అంటారు. మంచి మాటే. పోయారు అంటే ఎక్కడి నుండో వచ్చారు, మళ్ళీ తిరిగి వెళ్ళారు. ఆ వెళ్ళిన వాడు ఎక్కడికి వెళ్ళాడు అనేది ప్రశ్న. ఎందుకంటే రావడం ఒక చోట నుండి వస్తాడు. నిత్యము అది దేవుని సన్నిధి. నిత్యము దేవుడై ఉన్నాడు. ఆది అంతము ఆయనే ఉన్నాడు. ఆది ఆయన నుండి ప్రారంభమైంది, అంతం లేనివాడు. అక్కడి నుండి వచ్చినటువంటి మీరు నేను, మనందరము తల్లి గర్భం నుండి 9 నెలల తర్వాత వచ్చి ఈ లోకంలో ఆయన ఎన్నాళ్ళైతే మన కొరకు ఒక పీరియడ్ ఏర్పరచుంటాడు, అన్నాళ్ళు బ్రతికి మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోవలసిన బాధ్యత మనకి ఉన్నది. లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ అ ప్రొబేషన్. ఈ ప్రపంచంలో మనం బ్రతుకున్న నాళ్ళు అదొక ప్రొబేషన్ పీరియడ్. See, the decisions you take today will decide your destiny in life. నా నిర్ణయాలు, మనం తీసుకునే నిర్ణయాలు, మన జీవితాలుగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు మన నిత్యాన్ని తీర్మానిస్తుంటాయి. ఎక్కడికి చేరతాం అనేది. వచ్చింది ఒక దగ్గర నుంచి అయితే మళ్ళీ తిరిగి వెళ్ళటానికి 2 స్థానాలు ఉన్నాయి. ఒకటి నరకం, ఒకటి పరలోకం. పరలోకం మనందరికీ తెలుసు, స్వర్గం అంటారు, పరలోకం అంటారు. ఎక్కడంటే మనం వచ్చామో అది స్వర్గము, అది పరలోకం. తిరిగి వెళ్ళవలసిన స్థానం కూడా అదే. కానీ ఈ ప్రపంచంలో మన బ్రతికిన బ్రతుకు, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి మనం నిత్యంలో ఉన్న పరలోకానికి వెళ్తామా లేదా నరకానికి వెళ్తామా? నరకం అంటే దేవుని నుంచి శాశ్వతంగా ఎడబాటు. Eternity has 2 places. One is heaven and one is hell. The decisions you take in this life will decide where you'll end up in eternity. నిత్యము దేవుని సన్నిధిలో ఉంటాం, అది ఆయన స్వర్గం అయితే, దేవునితో ఎడబాటు, తెగిపోయినటువంటి సంబంధం కలిగి నిత్యము నరకంలో ఉండటం, అది మరొక గమ్యం. సో బైబిల్లో మనం చదువుకున్న మాట యోహాను సువార్తలో చదివారు. అలాగే యాకోబు గ్రంథంలో కూడా లైఫ్ ఇస్ ప్రెషియస్ అంటారు. ఆయన స్వరం విన్నవాడు ఆయనతో కలిసి ఉంటాడు. ది సమ్మరీ ఆఫ్ ద టెక్స్ట్. ఆయన స్వరం ప్రతి ఒక్కరితోటి ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే సజీవుడైన దేవుడు. యేసయ్య పటాలలో ఒక పటం కాదు, శిల్పాలలో ఒక శిల్పం కాదు, శిల్పకారుడు చెక్కిన శిల్పం కాదు. యేసయ్య ఊపిరితో సజీవంగా ఉన్న దేవుడు.
నీకు ఊపిరుందంటే నిన్ను చేసిన వాడికి ఊపిరుండదా? అటువంటి దేవుడు మాట్లాడే దేవుడు. బైబిల్ గ్రంథంలో ఒక చోట ప్రారంభంలోనే మోషే అనేటటువంటి వ్యక్తి దేవుని ఆదేశం మేరకు ఒక చోటకు పంపబడుతుంటే, ఎవరు నన్ను పంపిస్తున్నారు అని వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి అంటే, ఉన్నవాడును అనువాడును అని చెప్పు అంటాడు. అంటే ఆది నుంచి నేనున్నాను, నేనే ఆది అయి ఉన్నాను, నాకంటే ముందు ఎవరూ లేరు. అనువాడును అంటే నేను పలికే దేవుడును, మూగబోయే దేవుడును కాను. సో ఆ దేవుని స్వరం ఏమి పిలుస్తుందంటే, మనకి ఊహ వచ్చినప్పటి నుంచి నీవు నా సొత్తువు, నీ కొరకు నా కుమారుని ఈ లోకానికి పంపించి నీ బదులుగా ఆయన నీకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకునేలా చేసి నీకు నేను స్వేచ్ఛనిచ్చాను అనేటటువంటి ఆ మాట ఆయన స్వరం ద్వారా అనేక రకాలుగా చదువుకున్నప్పుడు కానీ, జర్నల్స్ చదువుకున్నప్పుడు కానీ, ఎక్కడన్నా ఎవరన్నా చెప్పినా కానీ, ఇది శుభవార్త మనకి తెలియకుండా వదిలేలేదు దేవుడు. సువార్త, మంచి వార్త ఏంటది? ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. ఎందుకు? పాపంతో నిండిన మనము అందరినీ ఆయన ఒక్కసారిగా క్షమించి నరకానికి దూసుకొని వెళ్ళిపోతున్నటువంటి మన జీవితం, మన నిర్ణయాలను బట్టి అది మార్చి ఒక్క నిర్ణయం మీరు తీసుకోండి, నేను ఆ దేవుని కుమారునని, మీ కొరకు నేను వచ్చానని, మీ బదులుగా నేను చనిపోతున్నానని, నన్ను మీ రక్షకుడిగా అంగీకరిస్తున్నారని ఒక్క నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం కానీ తీసుకున్నట్లయితే నిత్యమే మీరు నాతో ఉంటారు అనే ఆ శుభ సందేశం చెబుతూ 3.5 సంవత్సరాలు గడిపి ఆరోహణమై వెళ్ళిపోయాడు. యేసయ్య రావడం వాస్తవం, యేసయ్య చనిపోవడం వాస్తవం, యేసయ్య పాతి పెట్టబడటం వాస్తవం, యేసయ్య తిరిగి లేవడం వాస్తవం, యేసయ్య ఆరోహణమై వెళ్ళిపోవడం వాస్తవం, యేసయ్య తిరిగి రాబోవడం కూడా వాస్తవమే. చరిత్రలో లిఖించబడి ఉన్నది కాబట్టి అది వాస్తవం కాదు, వాస్తవం కాబట్టి చరిత్రలో లిఖించబడి ఉన్నది. ఈ దినం మీరు ఇక్కడున్నారు, మనందరం ఇక్కడున్నారు, అది దైవ సంకల్పం. నీ రచయిత, నీ జీవిత రచయిత చేత నీవు ఇక్కడికి పంపబడ్డావు. ఎందుకు? ఈ 4 మాటలు వినటానికే. జీవితం ఒక పయనం, ప్రతి వాడికి మలుపు వస్తుంది. ఆ చివరి మలుపు కొంతమందికి త్వరగా వస్తుంది, కొంతమందికి కొంచెం లేట్గా వస్తుంది. కానీ వారితో దేవునికి పని పూర్తయిన తర్వాత ఆయన పిలుచుకుంటాడు. పిలుచుకున్న తర్వాత ఎక్కడ ల్యాండ్ అవుతాం అనేది ఇక్కడ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అని ఇది తెలియపరచడానికి దేవుడు మనందరిని ఇక్కడ తీసుకొచ్చాడు. ఒక్క మాట చెప్తాను, సిరి సంపదలు కనుమూసిన తర్వాత పనికిరావు. ఎంత డబ్బు ఉంటే అంత న్యూసెన్స్. డబ్బున్న వాళ్ళకి తెలుసు, కాస్త తక్కువ ఉంటే గొడవ ఉండదు. డబ్బులున్నాడు ఒక కారు, 2వ కారు కొంటాడు, ఒక ఇల్లు 2వ ఇల్లు కొంటాడు, 3వ ఇల్లు కొంటాడు, వాడికి సుఖం ఉండదు. ఏమి లేనివాడు ఫుట్పాత్ మీద శుభ్రంగా తిని పండుకుంటాడు. తగు మాత్రంగా ఉండి అత్యధికంగా నీకు కలిగింది ఇతరులకు పంచిపెట్టడంలో ఉన్నంత సంతోషం మరొకటి లేదు. అంటే పుణ్యకార్యం చేస్తే మనం పరలోకం వెళ్తాం అనేది నో, అది భ్రమ. స్వరాన్ని విని, దేవుని స్వరాన్ని విని దానికి చెవి యొగ్గి యేసయ్య రావడం నిజమే కదా ఈ లోకానికి తెలుసు చాలామందికి. ఒక నిర్ణయం తీసుకుంటలో మనకి నష్టమేం లేదు, లాభమే కదా. నిత్యము ఆయనతో ఉండటానికి ఒక అవకాశం ఏముంది? దీంట్లో పేరు మార్చుకోవాల్సిన పని లేదు, 10 మందికి వచ్చి చెప్పి హడావుడి చేయాల్సిన పని లేదు. నీకు నీ పరమాత్ముడికి, నీ దేవునికి, నీ భగవంతుడికి, నిన్ను సృష్టించిన వాడికి ఒక సన్నిహితమైనటువంటి సంబంధం. ఈ లోకానికి నీ కుమారుణ్ణి పంపించావు, నా బదులుగా మరణించాడు. నేను పాపిని, నేను గ్రహిస్తున్నాను, నన్ను క్షమించు, ఇక నుండి నీ బిడ్డగా బ్రతుకుతాను అని మన చెడు అలవాట్లు వదిలేసి, తప్పు మార్గాలు వదిలేసి ఆయన్ని అనుసరిస్తూ బ్రతకటమే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. పీపుల్ కాంప్లికేటెడ్. 10 మందికి చెప్పుకోవాల్సిన పని లేదు. ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ బై ఇట్ సెల్ఫ్. జోకీ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్. ఐ కెన్ వౌచ్ ఫర్ ఇట్. హీఈస్ నాట్ పర్ఫెక్ట్, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, యూఆర్ నాట్ పర్ఫెక్ట్. దేవుడు తప్ప పర్ఫెక్ట్ మనిషి ఎవరు లేరు. సో క్రీస్తుని ఎరిగినటువంటి జోకీగా ఐఎమ్ ష్యూర్ హీఈస్ ఆన్ ద రైట్ సైడ్.
ఇన్ హెవెన్. నిత్యములో లేఖనం బట్టి చూస్తే ప్రభు దగ్గర ఉన్నాడని నిశ్చయంగా నమ్ముతున్నాను నేను. మళ్ళీ మనం కలుసుకుంటాం, మళ్ళీ కలుసుకుంటామంటే మనం కూడా అక్కడికి వెళ్తేనే కలుసుకుంటాం. ఎవడు పడితే వాడు అక్కడికి వెళ్ళడు. నిర్ణయం తీసుకున్నవాడు మాత్రమే అక్కడికి వెళతారు. ఈ రాత్రి ఒక కీలకమైనటువంటి రాత్రి. మనం వచ్చాం, బాగుంది, కానీ వ్యక్తిగతంగా ఒక నిర్ణయం తీసుకునే ఒక అవకాశం దేవుడు మనకి ఇచ్చినట్టు లెక్క. పుట్టుకతో క్రైస్తవుడు ఎవడూ లేదు, పుట్టుకతో పాపి అని రాసి ఉంటుంది బైబిల్లో. పుట్టుకతో క్రైస్తవుడు ఎవడు కాదు. క్రీస్తుని అంగీకరించినప్పుడు మాత్రమే క్రైస్తవ కుటుంబం అంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రీస్తుని ఎరిగినట్లయితే రక్షకుడిగా, అది క్రైస్తవ కుటుంబం. ఎవరన్నా రక్షణ పొందితే వారి కొంగు పట్టుకుని వెళ్దాం. వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈ రాత్రి కానీ ఆ ఒక్క నిర్ణయం గురించి ఆలోచించండి. ఆ ఒక్క నిర్ణయం మీ తుది గమ్యాన్ని మార్చేయగలదు. యేసయ్య రక్షకుడు. చాలా సంవత్సరాలు దూరంగా బ్రతికాను నేను ఆయనకి, అన్నీ తెలిసి కూడా. చాలాసార్లు మన జ్ఞానము వాస్తవానికి అడ్డం వస్తుంది. Our intelligence is a block to the truth of God. When God touches you, then wisdom actually flows inside of you. సో ఈ రాత్రి నేను చెప్పిన మాటలు ఒకసారి నెమరు వేసుకొని, ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోవచ్చు, ఎక్కడైనా ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ ఆ తుది మలుపు రాకముందే తీసుకోవాలి. ద లాస్ట్ టర్న్. రేపు నేను బ్రతుకుంటాను అని ధైర్యంగా చెప్పగలిగిన వాడు ఎవడు ఉన్నాడా? మా నాన్నగారు రాత్రి పడుకున్నారు, మేమిద్దరం కలిసి టీవీ చూసాం. ఉదయాన్నే లేచారు, కాసేపు పేపర్ చదువుకుంటూ ఉన్నారు, నేను ఇంకా పడుకుంటూ ఉన్నాను. నేను షవర్కి వెళ్ళినప్పుడు గట్టిగా ఆయన దగ్గుతూ ఉన్నారు, ఒక రకమైన దగ్గు. అంతలోకి మా అన్న వచ్చారు, తలుపు కొట్టారు. ఐ జస్ట్ డ్రేప్ మై సెల్ఫ్, బయటకు వచ్చి చూస్తే డాడీ మాట్లాడలేదు అన్నారు. మేమిద్దరం వెళ్ళి డాడ్ 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 వైకప్ వైకప్ డాడ్. పీపుల్స్ అప్పటికే ఫిక్స్ అయిపోయినాయి. He was no more. క్షణం. మరణం చెప్పిరాదు. మరణాన్ని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే పరలోకం, లేకపోతే నరకం. ఇక్కడ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఎక్కడికి వెళ్తావు అనేది నిశ్చయింపబడుతుంది. ఈ రాత్రి నీకు నాకు కీలకమైన రాత్రి. చెప్పినందుకు నాకు కీలకమైన రాత్రి. ఇంకా నువ్వు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే అది నీకు కీలకమైన రాత్రి.